నమస్కారం. ప్రైమ్ 9కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో మిత్రులుగా ఉన్న కమల్నాథులు తెలంగాణలో మాత్రం హ్యాండ్ ఇచ్చేశారా? బీజేపీ హైకమాండ్ తీసుకున్న సంచలన నిర్ణయంతో కమలం జనసేన దోస్తీకి తెరపడిందా? తెర వెనుక బీఆర్ఎస్తో పొత్తు కోసమే జనసేనను బీజేపీ పక్కన పెట్టిందా? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారిన తెలంగాణ రాజకీయాల్లో ఒంటరి పోరుకు సిద్ధమవుతున్న పవన్ కళ్యాణ్ వ్యూహం ఏంటి? ఈ లెక్కల వెనుక అసలు రాజకీయ మైండ్ గేమ్ ఏంటి? పూర్తి వివరాలు చూద్దాం. తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్న మిత్రధర్మం ఇక్కడ మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంది. తెలంగాణలో జనసేన పార్టీతో పొత్తు ఉండబోదని భారతీయ జనతా పార్టీ హైకమాండ్ స్పష్టమైన సంకేతాలు ఇవ్వడంతో రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఢిల్లీ వేదికగా జరిగిన తెలంగాణ ప్రజాప్రతినిధుల సమావేశంలో ఈ నిర్ణయం అధికారికంగా వెలువడినట్లు తెలుస్తోంది. కేవలం ఏపీ రాష్ట్రానికే జనసేన పొత్తు పరిమితమని స్పష్టం చేయడంతో పవన్ కళ్యాణ్ పార్టీ ఒంటరి పోరు బాట పట్టేందుకు సిద్ధమవుతోంది. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలతో పాటు ప్రభావం చూపగల జిల్లాల్లో పోటీ చేయాలని ఆ పార్టీ భావిస్తోంది. బీజేపీ తీసుకున్న ఈ తాజా నిర్ణయం రాష్ట్ర రాజకీయ సమీకరణలో ఒక్కసారిగా మార్చివేసింది. మిత్రపక్షంగా ఉన్న జనసేనను దూరం పెట్టడం వెనుక బలమైన రాజకీయ కారణాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామం రాబోయే రోజుల్లో ఎలాంటి సంచలనాత్మక మార్పులకు శ్రీకారం చుడుతుందనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ అనూహ్య నిర్ణయం వెనుక భారత రాష్ట్ర సమితితో కుదుర్చుకున్న రహస్య అవగాహనే ప్రధాన కారణమని రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. వాస్తవానికి తెలంగాణలో సొంతంగా ఎదిగేందుకు భారతీయ జనతా పార్టీ ఎన్నో ఏళ్లుగా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఆ పార్టీకి ఆశించిన స్థాయిలో పట్టు చిక్కటం లేదు. గత సార్వత్రిక ఎన్నికల్లో 8 పార్లమెంటు స్థానాలను గెలుచుకున్నప్పటికీ అది బీజేపీ సొంత బలం కంటే భారత రాష్ట్ర సమితి బలహీన పడటం వల్లనే సాధ్యమైంది. క్షేత్రస్థాయిలో ఓటు బ్యాంకును మరింత పెంచుకోవడానికి బీజేపీకి బలమైన మిత్రుడి అవసరం ఉంది. మరోవైపు కష్టకాలంలో ఉన్న భారత రాష్ట్ర సమితికి కూడా పూర్వవైభవం సాధించడం అత్యవసరంగా మారింది. ఈ రెండు పార్టీల ప్రయోజనాలు ఒకరికొకరు కలవటంతో పరస్పర అవగాహన కుదిరినట్లు తెలుస్తోంది. భారత రాష్ట్ర సమితితో సాగే ఈ నూతన రాజకీయ ప్రయాణానికి ఆటంకం కాకూడదనే ఉద్దేశంతోనే కమల్నాథులు జనసేనను పక్కన పెట్టారు. ఢిల్లీ పెద్దల అంచనాల ప్రకారం ఈ వ్యూహం తెలంగాణలో కొత్త కూటములకు పునాది వేసే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ఈ పరిణామాలను జనసేన పార్టీ నాయకత్వం అత్యంత పరిణితితో పరిశీలిస్తోంది. ఏపీ అనుభవాలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణలో కూడా ఒంటరిగా పోటీ చేసి సొంత శక్తిని నిరూపించుకోవాలని ఆ పార్టీ నిర్ణయించింది. ప్రజల్లోకి బలంగా వెళ్లి తమ ఓట్ల శాతాన్ని గణనీయంగా పెంచుకుంటే భవిష్యత్తులో ఇతర పార్టీలతో పొత్తు కోసం ముందుకు వస్తాయని జనసేన వర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి. హైదరాబాద్ నగరంలో ఇప్పటికే రాష్ట్ర కార్య విధానాన్ని ప్రారంభించి సంస్థాగత బలోపేతంపై దృష్టి పెట్టారు. సెటిలర్లు అధికంగా నివసించే ప్రాంతాలతో పాటు పవన్ కళ్యాణ్కు విపరీతమైన అభిమానులు ఉన్న జిల్లాలను ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటాలని శ్రేణుల్ని సన్నద్ధం చేస్తున్నారు. బీజేపీ వైఖరితో నిరాశ చెందకుండా జనసేన పార్టీ నాయకులు తమదైన శైలిలో క్షేత్రస్థాయి వ్యూహాలను రచిస్తున్నారు. ఒంటరి పోరాటం ద్వారానే పార్టీకి పూర్తిస్థాయి గుర్తింపు వస్తుందని, భవిష్యత్ రాజకీయాల్లో శక్తివంతమైన ప్రత్యామ్నాయంగా ఎదుగుతామని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ గడ్డపై పవన్ కళ్యాణ్ ప్రభావాన్ని అణిచివేయడానికి లేదా పరిమితం చేయడానికి కొందరు ప్రత్యర్థులు కావాలనే వ్యతిరేక ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. గతంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా జనసేన రాజకీయ భవిష్యత్తును తక్కువ అంచనా వేయలేమని పరిశీలకులు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్కు ఉన్న యువత క్రేజ్, సినీ గ్లామర్ తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడైనా కీలక పాత్ర పోషించగలవు. ప్రత్యేకించి హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో సెటిలర్ల ఓట్లు గెలుపోటములను శాసించే స్థాయిలో ఉన్నాయి. ఈ విషయాన్ని ముందే గ్రహించిన జనసేన అధిష్టానం ఎవరిపై ఆధారపడకుండా సొంత కాళ్లపై నిలబడాలనే సాహసోపేత నిర్ణయం తీసుకుంది. పొత్తుల ప్రయోజనాల కోసం పార్టీ సిద్ధాంతాలను తాకట్టు పెట్టకూడదని భావించి స్వయం శక్తి ప్రదర్శనను పూనుకుంది. ఈ పరిణామం కేవలం జనసేనకు మాత్రమే కాకుండా రాష్ట్రంలోని మిగతా ప్రధాన పార్టీలకు కూడా ఒక సవాల్ లాంటిది. రాబోయే ఎన్నికల యుద్ధంలో జనసేన చూపించే ప్రభావం తెలంగాణ రాజకీయ భవిష్యత్తును పూర్తిగా మార్చేసే సత్తా కలిగి ఉంది అనడంలో సందేహం లేదు. మొత్తంగా చూస్తే తెలంగాణ రాజకీయ రంగస్థలం మీద నూతన సమీకరణలు వేగంగా రూపుదిద్దుకుంటున్నాయి. బీజేపీ తీసుకున్న ఏకపక్ష నిర్ణయం జనసేనకు ఒక విధంగా మేలు చేసే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే కూటముల నీడలో ఉండిపోతే పార్టీ సొంత శక్తి ఎప్పుడూకి బయటపడదు. ఒంటరి పోరు ద్వారానే పార్టీ నాయకులకు, కార్యకర్తలకు క్షేత్రస్థాయిలో నాయకత్వ లక్షణాలు అలవడతాయి. ఓట్ల శాతాన్ని గణనీయంగా పెంచుకోవడం ద్వారా
తెలంగాణ రాజకీయాల్లో తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకోవడానికి జనసేనకు ఇది సరైన తరుణం. బీజేపీ భారత రాష్ట్ర సమితి దోస్తీ తెర వెనుక జరుగుతున్నప్పటికీ ప్రజల్లో దానిపై తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఈ రాజకీయ శూన్యతను ఆసరాగా చేసుకుని జనసేన ప్రజా సమస్యలపై పోరాటాలు ఉధృతం చేయాలని నిర్ణయించుకుంది. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా పకడ్బందీగా వ్యూహాలతో ముందుకు సాగుతున్న ఆ పార్టీ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయనేది కాలమే నిర్ణయించాలి. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాజకీయాల్లో జనసేన ఒంటరి ప్రయాణం అత్యంత రసవత్రంగా మారబోతుందనటంలో ఎలాంటి సందేహం లేదు.